గౌరవంతో బతకాలి, ఎవరికీ భయపడకూడదు. ఒక ఆడది మగాడి దగ్గర నుంచి కోరుకునేదేంటో తెలుసా? మగతనం కాదు, మర్యాద. నీ బాడీలో ఉండే బలం కాదు, ఆమెకు నువ్విచ్చే గౌరవం. నువ్వు బయట ఎంత పెద్ద తోపైనా కావచ్చు, కానీ ఇంట్లో నీ ఆడదాన్ని మనిషిలా చూడలేనప్పుడు నీకెంత సీన్ ఉన్నా వేస్ట్. మంచం మీద ఎంతసేపు ఉన్నావు, ఎంత సుఖపెట్టావు అనేది కాదు పాయింట్. పగలంతా ఆమెని కుక్కలా చూసి రాత్రికి మాత్రం అవసరం కోసం దగ్గరికి తీసుకుంటే ఆమె సర్దుకుపోతుంది, కానీ మనసులో నిన్ను అసహ్యించుకుంటుంది. ఎందుకంటే మర్యాద లేని శృంగారం ప్రేమ కాదు, అది కేవలం వాడుకోవడం. ఇంకా గట్టిగా చెప్పాలంటే అది కాపురం కాదు, చట్టబద్ధమైన వ్యభిచారం. బంగారు పళ్ళెంలో అన్నం పెట్టినా గౌరవం లేకపోతే అది విషంతో సమానం. ఆమె నీ ఆస్తిని కోరుకోవడం లేదు, తన ఆత్మగౌరవాన్ని కోరుకుంటుంది. అది గుర్తించలేని నాడు నీ పౌరుషం కూడా వృధానే. చివరగా ఒక్క మాట, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడే దమ్ము లేనప్పుడు ఆమెను తాకే అర్హత నీకు జన్మలో లేదు. ఈ సమాజం మగాడికి ఏం నేర్పించింది? సంపాదించాలి, గట్టిగా ఉండాలి, ఏడవకూడదు అని నేర్పింది. కానీ ఆడదానికి మర్యాద ఇవ్వాలి అని ఏ స్కూల్లోనూ నేర్పించలేదు. అందుకే ఈరోజు చాలామంది ఇళ్లలో భార్యలు లేరు, కేవలం జీతం లేని పని మనుషులు మాత్రమే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు, తన వాళ్ళని, తన ఇంటి పేరును, చివరికి కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి నిన్ను నమ్మొచ్చింది. ఎందుకు? వీణను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు అని. కానీ నువ్వు ఆమెని ఎక్కడ పెట్టావు? నీ కాలి కింద చెప్పులా పెట్టావు. నీకేం తెలుసు, నీకు బుర్ర లేదు, ఇంట్లో ఉండేదానివి అని ఈజీగా అనేస్తావు. నువ్వు ఆమెకు ఫైనాన్షియల్ స్టేటస్ ఇవ్వకపోయినా కష్టపడి బతుకుతుంది, శారీరక సుఖం ఇవ్వకపోయినా సర్దుకుపోతుంది. కానీ మర్యాద ఇవ్వకపోతే మాత్రం ఆ బంధం బ్రతకదు. ఆకలిని భరించిన ఆడది కూడా అగౌరవాన్ని అస్సలు భరించలేదు. ఆమెని కంట్రోల్ చేయడం మగతనం కాదు, అది నీ జబ్బు. గౌరవం ఇవ్వడం చేతకాని వాడికి ప్రేమించే హక్కు లేదు. మగాడనిపించుకోవాల్సింది మంచం మీద కాదు, ఆమెకిచ్చే మర్యాదలో. సంపత్తి, సద్బుద్ధి 3 ఆడది అయితే ఈ మగాళ్ళకి దేన్ని చూసుకున్న పొగరు.